ప్రజలకి సరిగ్గా అర్థం కాలేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ముందు రాబోయే కాలంలో చాలా ప్రమాదం తీసుకొచ్చేది. దీని మీద మేము కొద్దిగా ప్రయత్నం చేశాం, కొన్ని రెజల్యూషన్లు పాస్ చేశాం, వాటి నేను కోదండరాం గారికి పాస్ చేశాం. దీని మీద తప్పనిసరిగా ఒక తెలంగాణ నుంచి ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ముందుకు పోవాల్సిన బాధ్యత అనేది ఉంది, వెళ్ళాల్సిందే, తప్పదు ఇది. ఎందుకంటే నేను చూస్తున్నాను చాలామంది మాట్లాడుతూ బీజేపీ నాయకులు రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఒక ఆయన అంటాడు చెన్నైలో జరిగిన సమావేశం గురించి దొంగల ముఠానా, మీరు కట్టప్పలు ఈ తెలంగాణలో పుట్టి సౌత్ ఇండియాలో పుట్టి ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని మాట్లాడకుండా ఎవరో నిజంగా దొంగల ముఠ ఈ దేశంలో ఉన్న ఆస్తులన్నీ అమ్ముతున్నారు. ఆస్తులన్నీ అమ్మే వాళ్ళకి ఈరోజు వత్తాసు పలుకుతూ ఇక్కడ మనం కట్టే డబ్బులు సెస్ పేరు మీద కావచ్చు, సర్ఛార్జీల పేరు మీద కావచ్చు, వెనకాల నుంచి ఇంకో దొంగ రకంగా తీసుకెళ్లే డబ్బులు. ఎందుకంటే మనం కట్టే ట్యాక్సుల నుంచి మనకు వచ్చేది ఇంతమంది లెక్కలు చెప్పారు, నేను లెక్కల జోలికి పోను, 42% మనకు వస్తాయి. అది కాకుండా సర్ఛార్జీ పేరు మీద, సెస్సుల పేరు మీద ఈరోజు దోపిడీ చేసేది ఎవరు? దొంగల ముఠా కాదు. ఈరోజు మనకు రావాల్సిన ఫండ్స్ మనకు రానికుండా ఇంకొక పద్ధతుల్లో వాళ్ళకి కావాల్సిన రాష్ట్రాలకు పంచేది దొంగల ముఠా కాదా? మన డబ్బులు మనకి ఇవ్వకుండా, ఈవెన్ ఫైనాన్స్ కమిషన్ ఇచ్చినా కానీ చెప్పినా కానీ మనకు రానికుండా వేలం పాటలు చెప్పినట్టుగా బీహార్లో చూసాం. 20,000 కావాలా, 30,000 కోట్లు కావాలా, 1,20,000 కోట్లు కావాలని చెప్పి పాట పాడింది దొంగల ముఠా నాయకుడు కదా. మన డబ్బులు మనకి ఇవ్వడానికి మరి ఈరోజు డిలిమిటేషన్ ఇంకా రావట్లేదని చెప్తున్నారు. ఎవరు నమ్ముతాం ఇక్కడ? ఈ నాయకులు నమ్ముతామా బీజేపీని? చెప్పా పెట్టకుండా డిమానిటైజేషన్ పెట్టి ప్రజల్ని రోడ్ల మీద ఏటీఎంల చంపింది ఎవరు? ఎవరికి తెలియకుండా చెప్పా పెట్టకుండా ఇటువంటి ఎన్ని చేయలేదు. మిమ్మల్ని నమ్మడానికి లేదు. ఎందుకంటే తప్పనిసరిగా డిలిమిటేషన్ చేయాల్సిందే. ఏ పేరు మీద చేయబోతున్నారు, ఎలా చేయబోతున్నారని చెప్పాల్సిన బాధ్యత ఉన్నది వాళ్ళకి. చెప్పకుండా ఇంకా మేము మాట్లాడలేదు కదా, ఇంకా రాలేదు కదా, చెప్పలేదు కదా, ఇదే ఆ మాటలు. పైనుంచి దొంగల ముఠా అంటారా? ఎవరు దొంగల ముఠానో ప్రజలు తెలుస్తారు రేపు పొద్దున. ఈ దేశంలో ఆస్తులను నమ్మేది ఎవరు అందరికీ తెలుసు. ఈ దేశంలో ఉన్న డబ్బులు మనం కట్టే ప్రజల పనులను తీసుకెళ్ళి మేల్చోస్కికో, నీరవ్ మోడీకో, ఇంకొకరికి అప్పచెప్పి దేశాన్ని దాటించింది ఎవరు అందరికీ తెలుసు. వీటన్నిటిని గమనిస్తున్నారు. సౌత్ ఇండియా అంటే కనుక చదువుకున్న వాళ్ళు, దేశ అభివృద్ధికి పాటుపడేవాళ్ళు, దేశం రక్షణ కోసం పనిచేసేవాళ్ళు, వీళ్ళందరి గురించి ఒకసారి కనుక తెలుసుకుంటే మాత్రం ఇంతకుముందు వినోద్ గారు చెప్పారు, మన కాన్స్టిట్యూషన్లో చెప్పారు, ఇది సెకండ్ క్యాపిటల్గా హైదరాబాద్ని పెట్టమని చెప్పి. ఆ దిశగా కరగాల్సిందే. సెకండ్ క్యాపిటల్గా రావాలి. మన డబ్బులు మన హక్కులు రావాలి. నేనేమి డెవలప్మెంట్కి అన్ని చోట్ల చేయాలన్నది, ఒక ధర్మ ప్రకారంగా కొంతమంది కావాల్సిన చోట పంచాల్సిందే. కానీ అన్యాయంగా పంచుతున్నారని మేము అంటున్నాం. ఎందుకంటే మనకు రావాల్సిన డబ్బుల్లోంచి కూడా తీసుకెళ్ళి ఇంకొక చోట పెట్టి ఈరోజు మీరేదో పనికిరాని వాళ్ళలాగా పెట్టడం ఏంటి? నిజంగా సరైన పద్ధతుల్లో డెవలప్మెంట్, కుటుంబ నియంత్రణ గురించి కావచ్చు, ఇంకో పద్ధతుల్లో కావచ్చు, ఇంకోటి కావచ్చు, ప్రతి దాంట్లో సౌత్ ఇండియా చాలా ముందుండి పనిచేస్తున్న వాళ్ళు. నీకు భారతదేశమే కాదు, ప్రపంచంలో ఎక్కడ చూసినా కానీ సౌత్ ఇండియా నుంచి వెళ్ళి పనిచేస్తున్న వాళ్ళు మనకు కనబడతారు, అభివృద్ధికి పనిచేస్తున్న వాళ్ళు కనబడతారు. ఈరోజు ఇది అడ్డు పెట్టుకుని ఈరోజు ఇంకా మేమేం చేయలేదు కదా, మీరు అప్పుడేం తొందరపడుతున్నారని చెప్పి మాట్లాడడం తప్పనిసరిగా తిప్పికొడదాం. ఎందుకంటే నేను అడుగుతున్నాను, ఈరోజు చెప్తున్నాను, చూస్తున్నాను నేను, రేపొద్దున మేము రాష్ట్రంలో రాబోతున్నాం అంటున్నారు. అంటే మీ పార్టీకి దాదాపు సంవత్సరం పాటుగా ప్రెసిడెంట్ని అని కూడా మీకు చేత కాదు, సీఎంను పట్టుకొచ్చి పెడతారా? ప్రెసిడెంట్ పెట్టలేకపోయారు ఇంతవరకు ఆ పార్టీకి. సో వాళ్ళు మాట్లాడే మాటలు పద్ధతులు మాట్లాడుతున్నారు. ఇంకొక ఆయన ఉంటాడు చంద్రముఖి లెవెల్, ఆంధ్రాలో ఎప్పుడేం మాట్లాడతలేదు. ఒకసారి రెవల్యూషనరీ మాట మాట్లాడతాడు, ఇప్పుడు సనాతన ధర్మానికి మాట్లాడేవాళ్ళు. నేను చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా చెప్తున్నాను. మీరు చూడండి, మన రాష్ట్రానికి, మన సౌత్ ఇండియాకి జరుగుతున్న నష్టాన్ని గమనించండి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో, మన దేశంలో ఒక టైపులో సౌత్ ఇండియా అంటే కనుక మద్రాసీ వాలా, లుంగీ వాలా అని చెప్పి నమ్మేవాళ్ళు. లుంగీ వాళ్ళ డ్యాన్స్ చెప్తే మనమంతా కూడా సంతోషపడ్డాం. మనందరినీ ఒక రకంగా పక్కన తీసి పడేశారు ఆంధ్ర వాళ్ళ అనేవాళ్ళు. వాటి నుంచి బయటపడేసింది ఎన్టీఆర్. ఆ ఎన్టీఆర్ పార్టీని పట్టుకుని ఈరోజు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? ఆయన ఏ పద్ధతులు సపోర్ట్ చేస్తున్నారు? మేము అడుగుతున్నాం ఈరోజు తప్పనిసరిగా సౌత్ ఇండియాకి జరుగుతున్న నష్టాన్ని గుర్తించి చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, తప్పనిసరిగా ఈ ఫ్లోలో రావాలి. మనకి జరుగుతున్న అన్యాయాన్ని, జరగబోతున్న అన్యాయాన్ని తప్పనిసరిగా తిప్పికొట్టడానికి వీరు కూడా కలిసి రావాలని నేను కోరుకుంటూ, అలాగే మన పెట్టిన మీటింగ్లో కొన్ని ప్రపోజల్ తయారు చేసాం. దాంట్లో రేపు పొద్దున తప్పనిసరిగా చేయాల్సి వస్తే మాత్రం 2:1 రేషియోలో రావాలని చెప్పి ఒక చిన్న ప్రపోజల్ మేము పెట్టాం. 2:1 అంటే 2 సీట్లు ఉంటే కనుక ఒక సీట్ లాగా అటు చేసినప్పుడు మాత్రమే సమన్యాయం అవుతుంది. ఫెయిర్ డిలిమిటేషన్ జరగాలి, చర్చ జరగాలి దీని మీద.
అంటే మనకిప్పుడు 2 సీట్లు ఉంటే 1 సీట్ ఎక్స్ట్రా, అలా అన్ని చోట్ల జరగాలి. అదే కనుక ఏదైతే జనాభా ప్రకారం జరిగితే మాత్రం పూర్తిగా నష్టపోయేది కేరళతో పాటుగా మన ఆంధ్ర రాష్ట్రం నుంచి అందరూ నష్టపోతాం. దీనివల్ల వాయిస్ పడిపోతుంది పార్లమెంట్లో. కాబట్టి దీన్ని తప్పనిసరిగా దీన్ని గుర్తించాలి. పర్టికులర్గా మనమందరం కూడా దీని మీద జాగరూకగా మంచి పోరాటం చేయాల్సి ఉంటుంది. తప్పనిసరిగా వీటి మీద ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడి చేసే పోరాటంలో కోదండరామ్ గారి నాయకత్వం వహించగా మేము కోరుతూ ఇటువంటి దానికి వెళ్తారని ఆశిస్తూ రాబోయే కాలంలో ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేసి మన హక్కుల్ని కాపాడుకుందామని తెలియజేస్తూ దానికి ఆమ్ ఆద్మీ పార్టీగా మేము ఉంటామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.